టెస్టింగ్ చేస్తారు. సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఊరికైనా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏమంటే ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమంటే సర్పంచ్ ఎన్నికలు తిరుగుతూనే ఉంటారు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దునప్పుడు ఎవరు దొరుకుతాడు, రాత్రి కూడా ఎవరు దొరుకుతాడు, మధ్యాహ్నం కూడా ఎవరు దొరుకుతాడు, ఎవరికి ఎంత మసక కొట్టాలి, ఎవరికి ఎంత కన్వీన్స్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అత్తడు ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంకా ఉపన్యాసం పోతాడు. కానీ సర్పంచ్ అట్లా కాదు, వార్డు మెంబర్ అట్లా కాదు. ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. అయితే మీరు మాత్రం సరితమ్మ ఆదరణ ఏదైతే ఉందో చాలా అర్థవంతమైన గుర్తుపెట్టుకోండి. అర్థవంతమైన వాళ్ళు దత్తన్న వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే మా సంఘం పిలిచింది, సంఘానికి ప్రోత్సహించాలి, మాలాండలేం కదా, మార్గదర్శనం నుంచి వచ్చాడు. కానీ దత్తన్న అందరికీ సత్యం చెప్తాడు. పొత్తుల సత్తి దత్తన్న అంటే ఈ వర్గం ఆ వర్గం కదా. వారి అనుభవం ఏంటి, ఎవరిని తులనాడద్దు, ఎవరు తిట్టద్దు, ఎవరి గురించి చరిత్రతో పూర్తంగా మాట్లాడద్దు. నాకేం కావాలో చెప్పుకోవాలి, మనకేం కావాలో చెప్పుకోవాలి తప్ప ఎవరిని తిట్టద్దు. మన సంస్కారం ఉన్న వాళ్ళని, సభ్యత ఉన్న వాళ్ళని మనం చెప్పాలి. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ యువత ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి యువశక్తి ఏ సంస్థకైనా చాలా అవసరం. అందుకని కురుమ యువ చైతన్య సమితి పెట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి శక్తిగా మార్చాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అనేక మంది యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక దిశలో తీసుకెళ్తే సరైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మిత్రులారా, సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్లు చాలా ముఖ్యమైనటువంటి వీటిని చెప్పినట్టుగా సర్పంచ్ యొక్క స్థానము చాలా ప్రముఖమైన స్థానం. గ్రామ అభివృద్ధి, గ్రామ సభలలో కీలకమైన పాత్ర పోషించేది సర్పంచ్ మాత్రమే. కాబట్టి అలాంటి కొత్తగా సర్పంచ్గా మీరు కుటుంబపురం నుంచి మంచి సంఖ్యలో ఎన్నుకోబడినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు రాజకీయాలు ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయాలు అనేవి పవిత్రమైనవి. రాజకీయాలు ఎప్పుడు కూడా అపవిత్రం చేయదు. పవిత్రం ఎందుకంటే ప్రజాసేవకు నిలబడినటువంటి కేంద్రము రాజకీయం అని మేము మనం చేస్తాం. రాజకీయం వ్యాపారం కాదు, రాజకీయం సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు, రాజకీయం ప్రజాసేవ కోసం నిస్వార్థంగా. కుటుంబం కూడా సాగం. నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఒక బ్యాంకర్ సమావేశం జరిగింది. వాళ్ళు 99% అప్పు చేస్తున్నారు. క్రమం తప్పకుండా అప్పు తీసుకుంటే సరైన విధంగా ఇచ్చేవాళ్ళు కుటుంబం వాళ్ళని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఆ నీతిని నిజాయితీని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను మీకు సభాముఖంగా చేస్తాను. ఎందుకంటే నీతి లేకుంటే, నిజాయితీ లేకపోతే మనం అభివృద్ధి కాలేదు. మనం అభివృద్ధి కావాలంటే నీతి నిజాయితీ చాలా అవసరం. తర్వాత నిబద్ధత చాలా అవసరం. నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు కొంతవరకు మేలు జరిగింది, కానీ ఇంకా కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అంటే కులంలో కూడా విభజనలు వస్తున్నాయి. పార్టీలు ఏమైనా ఉండొచ్చు అన్న, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు మాత్రం కులాన్ని నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉంది. కురువోళ్ళు అంటే విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు కురువోళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆర్థికంగా చూస్తే మూటలు ఇంట్లో కట్టి పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదగాలి, లేకపోతే విద్యాపరంగా ముందుకు రావాలనే ఆలోచన లేకపోవడమే మనకున్న లోపం. ఇంకొకటి, మనకున్న లాభం నష్టం రెండు మంచితనమే. మనలో మంచితనం ఎక్కువ కాబట్టి ముందుకు రాణిస్తలేరు, మంచితనం ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళ ముందుకు రాణిస్తున్నారు. అదొక్కటి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో
సర్పంచ్లే కాదు అన్ని రంగాలలో మన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి.